నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। భీమవరం డిఎన్ఆర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన డిఎస్సి పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు। ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎంతమంది హాజరయ్యారు, సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు కదా అని అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాల ద్వారా 16,634 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు। జూన్ 6 నుండి జూన్ 30 వరకు 23 రోజుల్లో 3 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలియజేశారు। ఈ సందర్భంగా డిఈఓ నారాయణ, చీఫ్ సూపరింటెండెంట్ తంగిరాల హరియానంద్ ప్రసాద్, కాలేజ్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు। డిఎస్సి ఎగ్జామినేషన్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సెంటర్స్లో నడుస్తున్నాయండి। ఈరోజు ఎగ్జాము మొదటగా డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది। అక్కడికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది। ఇక్కడ పిల్లలందరూ కూడా అటెండెన్స్ అంతా కూడా బాగుంది। ఈ 5 సెంటర్స్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది। స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము, అట్లాగే ఇన్విజిలేటర్స్ అన్ని ఏర్పాట్లు చేసాము। పిల్లలకి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసడానికి వచ్చే స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। అంతా కూడా సక్రమంగా సక్సెస్ఫుల్గా జరగడానికి 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది। శుక్రవారం భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణి వివిధ సహకార అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రయోజనకరంగా ఉండే గొడవల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మొదటి దశ కింద నాబార్డ్ 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 గొడవలను మంజూరు చేసిందని, వీటిలో 14 గొడవలు పూర్తయ్యాయని, 10 గొడవలు పురోగతిలో ఉన్నాయని అన్నారు। పూర్తయిన 14 గొడవలను పిఎస్సిఎస్కు అప్పగించడం జరిగిందని తెలియజేశారు। స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట ముద్దుబిడ్డ, కమ్యూనిస్ట్ అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు। కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతిని శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। పీడిత తాడిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూమి కోసం, ముక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం, కమ్యూనిస్ట్ ఆశయ సాధన కోసం, శ్రమజీవుల అభ్యున్నతి కోసం తుది శ్వాస వీడే వరకు చండ్ర రాజేశ్వరరావు పనిచేశారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, సీతారాం ప్రసాద్, సిపిఐ నాయకులు నాగిడి శాంతమూర్తి, ప్రజానాట్య మండలి నాయకులు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు। కమ్యూనిస్ట్ యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం। కమ్యూనిస్టు యోధుడుగా పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం జీవితాన్ని దారపోసినటువంటి గొప్ప మహానాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు దేశంలో అసమానతలు లేనటువంటి, కులమతాలకు అతీతమైనటువంటి ఒక సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం కూడా కృషి చేసినటువంటి గొప్ప నేత కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకులు చండ్ర రాజేశ్వరరావు గారు ఈ దేశంలో తెల్ల దొరలో పోవాలి, ఆ తర్వాత వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఒక సమసమాజం నిర్మాణం జరగాలి, ఆకలి, దారిద్ర్యం, పేదరికం లేనటువంటి, దోపిడీ లేనటువంటి, అసమానతలు లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజం కావాలని ఆక్షించి జీవితాంతం పరితపించి పోరాడినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారు। అంతేకాకుండా స్వాతంత్ర మల్లుల అనురాధ మృతిపై సిపిఐ అరసం మహిళా సమాఖ్య ఉద్యమాలకు తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు। భార్య వియోగంతో బాధపడుతున్న న్యాయవాది మల్లుల శ్రీనివాసరావును, ఆయన కుటుంబ సభ్యులను భీమారావు శుక్రవారం వారి నివాసంలో పరామర్శించారు। చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం జీర్ణించుకోలేని బాధాకరమని, అరసం జిల్లా సమితి సభ్యురాలిగా, న్యాయవాదిగా భర్త అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి, మహిళా సమైక్యకు అనురాధ ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు సీతారాం ప్రసాద్, నాయకులు చాంద్ బాషా, మల్లుల కుటుంబ సభ్యులను పరామర్శించారు।
ఇడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వరాల వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారిని అమ్మవారిని గజవాహనంపై ఉంచి గజవాహన సేవ నిర్వహించారు. సుదర్శన సాయి రామాచార్యుల ఆధ్వర్యంలో వాడపల్లి శేఖరాచార్యులు, వికన్ బాబు, పలువురు వేద పండితుల సమక్షంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. దారాబత్తుల సత్యనారాయణ దంపతులచే మంగళసూత్రాలు, సంతం వెంకటేశ్వరరావు దంపతులచే ముత్యాల తలంబ్రాలను స్వామివారికి అమ్మవార్లకు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆకుల వెంకటనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. వెంకటేశ కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత. వరాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తీర్థ మహోత్సవం జరిగింది. ఉదయం స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కోలాట బృందం వారిచే హరిశ్రీనివాస్ కోలాట భజన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో అఖండాన్న సమారాధనను నిర్వహించారు. స్వామివారికి అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి రథంపై ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ తరపున ఎమ్మెల్యే రాధాకృష్ణకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. బల్లిపాడులోని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీని బల్లిపాడు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోజ్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో బల్లిపాడు గ్రామ సభ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, రిటైర్డ్ తెలుగు హెడ్ మాస్టర్ బాడిగ నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆచంట సుబ్బారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో 34 రోజుల పాటు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమాలు నేటితో ముగిశాయి. ప్రతిరోజు విద్యార్థుల చేత పుస్తక పఠనం, కథలు చెప్పించడం, పుస్తక సమీక్ష చేయడం, ఇంగ్లీష్ మాట్లాడించడం, చిత్రలేఖనం నేర్పించడం, క్విజ్ పోటీలు జరపడం, డాన్స్, క్యారమ్స్ తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్ ద్వారా శిక్షణ ఇప్పించినట్లు గ్రంథాలయ అధికారి కృష్ణారావు తెలిపారు. ఆ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. రిటైర్డ్ గ్రంథాలయ అధికారి గ్రంథం శేషవేంద్రరావు, వెంకటేశ్వరరావు, వై ప్రసాద్, ఎం శ్రీదేవి, లక్ష్మణరావు, పార్వతి, సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి శివారు గంటావారి పంతులో గల కొండలరాయుడు స్వామివారి 17వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద లలితా సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా దాత పొలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి, పివి మండల కార్యదర్శి గుబ్బల గోపీలు,
కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలని, కార్మికులను బానిసలుగా చేసే విధానాన్ని మానుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ 50 లక్షల మంది కార్మికులుగా పనిచేస్తున్న షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో గత 13 సంవత్సరాలుగా కనీస వేతనాల సవరణ జరగలేదు. కనీస వేతన బోర్డును నియమించలేదు. 20 లక్షల మందికి పైగా పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించలేదు అని విమర్శించారు. వ్యతిరేకించండి. కార్మికులు పని గంటల పెంపుదలని వ్యతిరేకించండి. నిలిపివేయాలి లేబర్ కోడ్లను రాష్ట్రంలో నిలిపివేయాలి లేబర్ కోడ్లను రాష్ట్రంలో నిలిపివేయాలి లేబర్ కోడ్లను రాష్ట్రంలో నశించాలి. కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కామ్రేడ్ చండ రాజేశ్వరరావు జయంతి సందర్భంగా తణుకు సొసైటీ రోడ్లోని ఉన్న పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ధన్యవాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా డివిఎస్ఎస్ వర్మ జీవిత చరిత్ర గురించి వివరించడం జరిగింది. సెసి ప్రిన్సిపల్ ఆర్ఆర్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డులను ప్రకటించారు. వర్మ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ అవార్డులను అందించడం జరిగింది. సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు చండ రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ధన్యవాళ్లు అర్పించారు. తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం నందు వేసవి శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా చెస్, క్యారమ్స్, క్రాఫ్ట్ వంటి ఆటలు నేర్చుకున్న స్టూడెంట్స్ కు సర్టిఫికేట్స్, బహుమతులు అందజేశారు. లైబ్రేరియన్ సుగుణ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి పాల్గొని పిల్లలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ సెలవుల్ని వృధాగా కాలాన్ని వెచ్చించకుండా చక్కగా స్టూడెంట్స్ కి ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న చిన్నారులకు అభినందనలని, ఈ విధంగా సెలవుల సమయంలో ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం జ్యోతి, కె శ్యామ్లా తదితరులు పాల్గొన్నారు. యోగా సరే మోడీ, ఉపాధి బకాయిలు చెల్లించండి అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళచిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇరగవరం మండలం రేలంగి రైల్వే స్టేషన్ రోడ్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికల సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తూ తిండి పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మరింతగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని, అందుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయిస్తామని అన్నారు. కానీ కూలీలకు పని ప్రదేశంలో మరిన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలుగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రతి ఏటా బడ్జెట్లో నిధుల కోత పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ముప్పిడి నవీన, బురమాణిక్యాలరావు, కడలి సత్యవతి, టి ఉష, ఎం రాణి, సోమాలమ్మ తదితరులు పాల్గొన్నారు. నలుగురికి అన్నదానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్ అన్నారు. జనసేన సీనియర్ నాయకులు, 10 టీవీ రిపోర్టర్ శేషప్ మణికంఠ జన్మదిన వేడుకలు ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ వృద్ధాశ్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు కరిమేరక నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి యువత తమ పుట్టినరోజు వేడుకలను వెస్టర్న్ కల్చర్లో జరుపుకుంటుండగా దానికి భిన్నంగా మణికంఠ తన వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం అభినందనీయం అన్నారు. యువత మణికంఠను ఆదర్శంగా తీసుకోవాలని, వృద్ధులకు అన్నదానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని తెలిపారు. ఈ మణికంఠ జన్మదిన వేడుకలకు వృద్ధులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వీరందరి మధ్య జరుపుకోవడం అభినందనీయం అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ తరపున ఉండి మెయిన్స్ సెంటర్లోని సుమారు 50 మంది వృద్ధులకు, నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు కరి జయలక్ష్మి శ్రీనివాస్, జనసేన నాయకులు మోపిదేవి హరి, టీడీపీ ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, జనసేన మండల ఉపాధ్యక్షులు ఎర్ర రవి, కురిటి అప్పారావు, కంకణాల బాలకృష్ణ, మహదేవపట్నం గ్రామ రెవెన్యూ అధికారి సైలాడు చిన్నారావు తదితరులు పాల్గొని మణికంఠకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజవరం మండలంలోని తాటిపరులో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా యాగశాలలో వేద మంత్రాలతో హోమాలు వేదఘోషతో మార్మోగిన తాడిపర్రు గ్రామం వేద మంత్రాలు హోమాలు నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు పిండ్యాల గోవిందరావు, సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు, మట్టా చంటి, నందిన వీరరాఘవులు, వాకలపూడి సత్యనారాయణ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.